అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ దుందుబి మోగించింది. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఎంతో అద్భుతమైన విజయం సాధించారు. అందులో సీతక్క ఒకరు. సీతక్క గురించి తెలిసిందే. ఒక నక్సలైట్ నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇప్పుడు మంత్రి పొజిషన్‌లో కూడా ఆమె వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. సీతక్క గురించి తెలియనటువంటి వాళ్ళుండరు. ఒకప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి మరి ఆమె గురించి అందరూ కూడా చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా ఎంతో మందికి ఇన్స్‌పిరేషనల్‌గా ఉంది సీతక్క. సీతక్కకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్‌లో ఉంది. దాసరి అనసూయ అలియాస్ సీతక్క. ఒకప్పుడు ఆమె ఎన్ని రకాలుగా అందరిని భయపెట్టిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె వచ్చి సంచలనంగా అయితే ఉంటోంది. ఒక లాయర్‌గా చేసినటువంటి ఆమె ఇప్పుడు పీహెచ్‌డీని కూడా కంప్లీట్ చేస్తోంది. తెలంగాణలో మొత్తానికి కాంగ్రెస్ జోరులో సీతక్క అయితే అద్భుతమైన విజయం సాధించింది. ములుగు నియోజకవర్గంలో సీతక్క గెలవడంతో ఇప్పుడు అంతా సంచలనంగా మారుతోంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా బర్రెలక్క సీతక్కని కలిసినట్టుగా సమాచారం. బర్రెలక్కకి సంబంధించిన విషయం తెలుసుకున్న సీతక్క ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకున్నారట. అంతేకాదు ఆమెకు శుభాకాంక్షలు అందించారు. నీలాంటి యువత ఎందరికో ఆదర్శప్రాయం అంటూ సీతక్క బర్రెలక్కని మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు వెళ్లాలని, ఎంతగానో వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేదంటూ చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు సీతక్కకి ఏకంగా హోంమంత్రిగా అయితే అవకాశం వచ్చేటట్టుగా తెలుస్తోంది. తమ సీఎల్‌పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అయితే చెప్పింది. ఇక ఉత్తమ్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వాళ్ళకి మంచి పదవులు కూడా ఉన్నాయి. ఇలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకి డిప్యూటీ సీఎం లేదా తెలంగాణ హోంమంత్రిగా ఇచ్చే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి చెల్లిగా భావించిన ఆమెకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి రేపొద్దున మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. అందరూ ఊహించినట్టే సీతక్కకు కేబినెట్లో పదవి దక్కుతుందా లేదా తెలియాలంటే మరికొద్దిగా మనం ఎదురు చూడాల్సిందే. అయితే ప్రస్తుతం అయితే ఈ విషయాలు ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే మన రాహుల్ గాంధీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఎంతో మెచ్చుకున్నారట. అందుకే ఇప్పుడు సీతక్కని కలిసి శుభాకాంక్షలు అందించినటువంటి మన బర్రెలక్క కూడా రాబోయే రోజుల్లో మంచి నేతగా ఎదగాలని, ఇలాంటి పోరాట పటిమ మరి ప్రశ్నించే తత్వం వదలకూడదని, భవిష్యత్తులో నీకంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించారట సీతక్క.